శ్రీ వసుధైక ఫౌండేషన్ స్థాపించి 1 year అవుతుంది. ఉదయ్ అండ్ మా టీం మెంబర్స్ ఉన్నారు. ప్రీతం, నేను, నా పేరు సువర్చల. మా టీం అందరూ ఉన్నాము. సమాజం పట్ల, హిందూ ధర్మం పట్ల మనకు తోచింది, మనం చేయగలిగింది ఏదైనా సేవాభావంతో చేయాలని సంకల్పంతో వి జస్ట్ స్టార్టెడ్. 1 year అయింది. సో ఇప్పుడు న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి కొత్త క్యాలెండర్ లాంచ్ చేయాలని అనుకున్నాం. సో ఇప్పుడు జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే రాములు వారిని పెట్టుకుని క్యాలెండర్ చేయించాం. ఈసారి ఇప్పుడు కుంభమేళా ఉంది కాబట్టి కుంభమేళా గురించి తెలియాలి. సో అందరి ఇంటికి కుంభమేళా అంటే మన సంప్రదాయం పద్ధతులు అన్నీ తెలియడం కోసం క్యాలెండర్లో అన్నీ ఆవిష్కరించాలని మీ పెద్దలు మీలాంటి వాళ్ళతో చేయించాలని ఇక్కడికి వచ్చాం. బికాజ్ మీరందరూ హిందుత్వం గురించి చాలా బాగా పోరాటం మీ లెవెల్లో ఎవరి లెవెల్లో వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వీ ఫెల్ట్ దిస్ ఈస్ ద రైట్ ప్లాట్ఫామ్ ఫర్ అస్ టు గెట్ లాంచ్డ్ అని అనిపించి మీ టైం ఇచ్చారు, దానికి మా కృతజ్ఞతలు. చాలా అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ వసుధైక ఫౌండేషన్ నుంచి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం గత 1 year నుంచి. అంటే బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, బ్లాంకెట్ డ్రైవ్స్, ఫుడ్ ఇస్తున్నాము, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. ఆసుపత్రిలో కొన్నిటికి గ్రాసరీస్ చేస్తున్నాం. అంటే క్యాన్సర్ పేషెంట్స్ చాలామంది వస్తున్నారు ఊరు నుంచి. వాళ్ళకి ఇక్కడ వసతులు లేవు చాలామందికి. ఇక్కడెక్కడో దగ్గర పట్ల ఉండి వాళ్ళు రెంటర్లో కట్టుకోలేకుంటుంటారు. సో వాళ్ళకి గ్రాసరీస్ అందజేస్తున్నాము. అంటే మా చేతనైనంతగా ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో చూస్తున్నాం. కూడా ఒక్కొక్కళ్ళు అడుగుతూ ఉంటారు, మందులు లేవండి మాకు కావాలంటే మందులు ఇప్పించడము. అలాగే ప్రతి పౌర్ణమికి ఫుడ్ డొనేషన్ డ్రైవ్ జరుగుతుంది. అలాగే ఆర్ఫనైజ్ పిల్లలకి కొంతమంది చదివిస్తున్నాం మేము ఓన్గా. అంటే ఆర్ఫనైజ్ చదివే వాళ్ళకి ఒక 2-3 మెంబర్స్కి ఒక ఫీజు పే చేస్తూ, అంటే మేము ఇంతవరకు బయట ఎక్కడ చెప్పుకోవాలి చేస్తున్నట్టు కూడా, కానీ మా వంతు ఎందుకంటే మేము స్కూల్ డేస్లో ఉన్నప్పుడు ఇలాంటి ఆర్గనైజేషన్ వల్ల మాకు కొంచెం అంటే మేము కూడా ఫీల్ అంటే ఎవరైనా ఆర్గనైజేషన్ వస్తే మాకు ఏదైనా చేస్తే బాగుంటుందేమో, బుక్స్ ఇస్తే బాగుంటుందేమో, ఇలాంటి మేము కూడా చూసాము ఒకప్పుడు. సో మేము పెద్ద ఇప్పుడు మేము చదువుకుంటున్నాం, మేము జాబ్లు చేస్తున్నాము, మేము ఎందుకు చేయకూడదు ఇలాంటివి. సో అలాంటి అంటే మా చుట్టుపక్కల మా ఫ్రెండ్స్తో కానీ ఈ చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసామన్న. సో దీంతో 1 year కంప్లీట్ అయిపోయింది. ఇంకా ముందుకు ఇంకెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మేము కోరుకుంటూ వెళ్తున్నాము. చైతన్యపురిలో ఒక పాత శివాలయం ఉంది. సో దానికి వల్ల ఎవరు సరిగా పట్టించుకోవట్లేదు. సో మాకు తెలిసింది అలా శివాలయం ఉందని. సో మేము వెళ్ళి మేము చేయగలిగిన సేవ అక్కడ అట్లీస్ట్ బేసిక్ థింగ్స్, గుడికి వెళ్ళాలి అంటే తెలియదు, అసలు అక్కడ గుడి ఉన్న విషయం కూడా తెలియదు. అది తెలిసేటట్టు ఒక బోర్డు పెట్టడము, పెయింటింగ్ వర్క్స్ అని చేయించాము. సో అంటే అక్కడ ఇంకా నందీశ్వరుని ప్రతిష్ఠ చేయాలని అనుకుంటున్నాము. అక్కడ లోకల్ లీడర్స్ తోటి చిన్న కమ్యూనికేషన్స్ అవుతున్నాయి. అది అయిన తర్వాత శివరాత్రి ముందు అది కూడా చేయాలని అనుకుంటున్నాం. గుడులు మన హిందూ ధర్మం పట్ల ఎంతవరకు మేము చేయగలుగుతామో ఖచ్చితంగా వీఆర్ హియర్ టు డూ దట్. థ్యాంక్ యూ. శ్రీ వసుధైక ఫౌండేషన్ ఇక్కడ మాకు హనుమాన్ చాలీసా కూడా ఇచ్చారు అండ్ ఇది కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు కదా. వెరీ నైస్. గ్రౌండ్ లెవెల్లో మనం ధర్మం గురించి చాలా మాట్లాడుతూ ఉంటాం, ధర్మానికి హాని కలుగుతుందని, ధర్మం గట్టిగా నిలబడాలని. సో గట్టిగా నిలబడాలన్నా మన అందరం బాగుండాలన్నా గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి వారియర్స్ చేస్తున్నటువంటి పని చాలా ముఖ్యం. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. చాలా చేశారు, 1 year అయిపోయింది, ఇంకా ఎంతో చేయాలని మనస్ఫూర్తిగా రిఫ్లెక్షన్ కోరుకుంటుంది. అండ్ మీరు చేస్తున్న ప్రతి పనికి రిఫ్లెక్షన్ నుండి ఎటువంటి సహకారమైనా మా బాధ్యతగా తీసుకొని చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.